హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు రూపకళ. వెల్కమ్ టు మట్టికుండ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో గోపాల్ నర్సరీకి వెళ్ళాను కదండి. అక్కడ ఏమేమి మొక్కలు తెచ్చానో ఇప్పుడు నేను అవన్నీ ఎలా నాటుతున్నానో మీకు చూపిస్తాము. కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చూపిస్తున్నాను. రండి చూస్తాం. ఇది 3 months నుంచి యూజ్ చేయలేదండి, మొక్కలు ఏం పెట్టలేదు నేను. ఇప్పుడు వీటిని ఆర్డర్లో పెట్టేసి ఈ మొక్కలన్నీ దాంట్లో పెట్టేస్తాము. రండి చూద్దాం ఎట్లా ఉంటుంది మనతోని. రండి, ఇవన్నీ లైన్గా ఆర్డర్గా పెట్టేసినాను. ఇప్పుడు మొక్కలు పెడతాను, రండి. గోపాల్ నర్సరీ నుంచి ఇవన్నీ తెచ్చానండి. అరటి, లిచి, వంగ, ఇది క్యాబేజీ, రెడ్ క్యాబేజీ, బంతి, చామంతి, బీట్రూటు. మనము తెచ్చినవి ఇవి అండి. ఇవన్నీ పెట్టేస్తాం. ఇది చెట్లు అంతా ఈ మొక్కలు పెట్టేస్తాం. ఎలా పెడతానో చూసాము ఒకసారి. ఈ మొక్కలు పెట్టడానికి ఇంత మట్టి అవసరం లే. ఫస్ట్ ఇవైతే సరిపోతాయి. ఈ సైజు సరిపోతాయి మనకు వంగ అవి పెట్టుకోవడానికి. కానీ ఈ మట్టి ఇంత అవసరం లేదు. కొద్దిగా తీసేసి అది కంపోస్ట్ బ్యాగ్ తెచ్చాను నేను గోపాల్ నర్సరీ నుంచి, 200 ఆ బ్యాగు. ఇప్పుడు ఆ పైన కంపోస్ట్ వేసేస్తే ఈ మొక్కలు పెట్టేస్తాం. ఫస్ట్ మనం మళ్ళీ కొత్తగా పెట్టుకునేటప్పుడు కొద్ది గుల్లగా చేసుకుంటే మొక్కలు ఈజీగా వేర్లు కిందకి దిగుతాయి. ఉంది ఇది ఇలా ఉండకూడదు. గట్టిగా ఉంటే మొక్క మనకి గ్రోత్ అవ్వదు అనమాట. ఎక్కువ ఎర్రమట్టి ఉంది ఆల్రెడీ దీంట్లో. కోకో పిట్టు, వేపిండి, ఈ కంపోస్ట్ అన్నీ మిక్స్డే. అది మనం ఆకుకూరలు కూరగాయలకి వెళ్ళేసి వాడు 15 రూపాయలు చెప్తే ఒక మునక్కాయ మనం 5 రూపాయలకి ఇస్తావా 10 రూపాయలకి ఇస్తామని అడుగుతాం. ఇప్పుడు ఒక మునక్కాయ 30 రూపాయలు అయింది. పండిస్తే రైతుల కష్టం మనకు తెలుస్తుంది. ఇది కూడా మిద్దె తోట కూడా అంత ఈజీ కాదు. టెర్రస్ గార్డెన్ అనుకుంటే అంత ఈజీగానే కాదు. వ్యవసాయం చేసేటప్పుడు రెడీ అవ్వకూడదు, మంచి శారీస్ కట్టుకోకూడదు యాక్చువల్లీ. అంటే అట్లుంటుంది. కానీ ఇది వీడియో కోసం కాదు. రైటీలు వేసుకొని ఇంట్లో చీరలు వేస్ట్ అయిపోతున్నాయి. వచ్చిన కోడలు కట్టుకుంటూ ఉండేది అట్లాంటి చీరలు. అందుకని వీడియోల కోసం చీరలన్నీ యూజ్ చేస్తున్నా. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు నర్సరీకి వెళ్ళి మీకు కావాల్సిన మొక్కలకి వెళ్ళాలని తెచ్చుకోవాలనుకుంటే ఫస్ట్ వాళ్ళకి కాల్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేసి లేదా యూట్యూబ్లో చూసి వాళ్ళ నంబర్ తీసుకొని నర్సరీలకు వెళ్ళేటప్పుడు మీ తోటలో ఏమున్నాయి, మీ టెర్రస్ గార్డెన్లో ఏమున్నాయి, ఏం లేవు, మీకు ఏం కావాలని వెళ్తున్నారో అది చూసుకొని ఫస్ట్ వాళ్ళకి కాల్ చేసి ఆ మొక్కలు అక్కడ అవైలబుల్గా ఉన్నాయో లేదో చూసిన తర్వాత మీరు వెళ్తే మంచిదండి. ఎందుకంటే 2 hours జర్నీ చేసి అంత దూరం వెళ్ళి అక్కడ లేవంటే బాగా డిసప్పాయింట్ ఫీల్ అవుతాం కదా. ఇది వాళ్ళు ఆల్రెడీ ఇది ఇచ్చారండి, 6 రూపీస్ ఒకటి 6 రూపీస్. ఇలా కోకో పిట్లో పెట్టేశారు వాళ్ళు. బాగా వచ్చాయి మొక్కలు. కొద్దిగా అట్లా ప్రెస్ చేసుకుంటే చాలు అండి. 30 years 40 years నేను నేల మీదే పెట్టుకుంటూ వచ్చా. టెర్రస్ గార్డెన్లో పెట్టడం ఇదే ఫస్ట్ టైం నేను. ఈ కరోనా నుంచి హైదరాబాద్లో మిద్దె తోటలు ఎక్కువ అయినాయంటండి, అంతకుముందు లేవు. ఫస్ట్ ప్లేస్ వచ్చి చెన్నై అంటండి. చెన్నై, బెంగళూరు టెర్రస్ గార్డెన్లో. మన హైదరాబాద్ వచ్చి 3rd ప్లేస్లో ఉంది అనుకుంటా. లోపల కంపోస్ట్ వేయకూడదండి, పైన వేసుకోవాలి. ఎందుకంటే దీని సారం అంతా నీళ్ళు పోసే కొద్ది కిందకి వెళ్ళిపోతుంది, వేస్ట్ అవుతుంది, మొక్క తీసుకోదు. పాటింగ్ సాయిల్ మిక్స్ అండి ఇది ఇక్కడ. ఇది కోకో పిట్టు, ఇది మొత్తం మిక్స్. కోకో పిట్టు, ఇసుక, ఆవు పేడ, వెజిటేబుల్స్ అవన్నీ మిక్స్. ఒకటి సింగిల్గానే పెట్టుకోవాలి, 2-3 మిక్స్ చేసి పెట్టుకోకూడదు. గోరుచిక్కుడు అండి ఇది. వెల్లుల్లి 250 దాకా అయిపోయినాయి కిలో కాబట్టి నేను వెల్లుల్లి కూడా తెచ్చుకున్నా. దీనికి ఇది పోటీ రాదు. మొక్కలు పెట్టుకునేటప్పుడే ప్లానింగ్లో పెట్టుకోవాలి. యాప్ ఉండాలండి ఇప్పుడు పెద్ద వాటికి. చూపిస్తాను. లిచి నేను వేసాను, ఒక 5-6 వేసాను, వచ్చింది. దీన్ని నేను పెద్ద దాని తోపలో పెట్టుకుంటున్నా. కనిపిస్తున్నా? 1 2 3 4 వేర్లు వచ్చేసినాయి.
ఎవరైనా కావాలంటే అడగండి, నేను ఇట్లా మొక్కలు అయితే పెడతాను. ఎవరైనా కావాలని మెసేజ్ పెట్టండి, నేను పంపిస్తాను, మీకు ఆన్లైన్లో పంపిస్తాను. బంతిపూలు వినాయకుని విగ్రహం దగ్గర పెడదాం. బంతిపూలు చిన్న కుండీలు సరిపోతాయండి మనకు. ఎండకు ఎండిపోతున్నాయి, వాటర్ పోస్తే మళ్ళీ లేసేస్తాయి మొక్కలు. ఇవన్నీ పెట్టాము లైన్గా. ఇప్పుడు ఉండేది అరటిను, ఇది పెట్టాలి. అరటి చూడండి లైన్గా మొత్తం వంగే, అన్ని వంగ, క్యాబేజీ. అక్కడ టమాటా పెట్టాను, బంతి చామంతి పెట్టేశాను. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, లాస్ట్లో ఇవి ఉండే అనమాట. ఇది లిచి, అరటి 2 ఇవి పెట్టాలి, ఇంపార్టెంట్. ఇదే కొంచెం కష్టమైనవి, రండి పెడదాము. తయారు చేసుకున్న కంపోస్టు ఇంకా అయి ఉండదండి ఇది, ఎందుకంటే 2 months అయింది. లోపల చూడండి, నేను కిచెన్ కంపోస్ట్తో తయారు చేసుకున్నా. లోపల అయ్యే కొద్ది అయిపోయింది, కంపోస్ట్ అయ్యింది. ఇంకా కొద్దిగా 1 month అయితే మొత్తం కంపోస్ట్ అయిపోతుంది. ఈ మంత్లో వచ్చింది కంపోస్ట్. అది అయ్యింది, 70% అయ్యింది అది. ఇది ఇంకా అవ్వలేదు. నేనేం చేస్తున్నానంటే ఇది అరటి చెట్టుకు పెడదామని ఈ కంపోస్ట్ అలాగే దీంట్లో వేసేస్తున్నా. దాంట్లో అలాగే అరటి చెట్టు పెట్టేస్తున్నాను, దీంట్లో ఒకటి పెట్టేస్తున్నా. కాబట్టి అది కొంచెం దీంట్లో మిక్స్ చేసి ఇది పైన వేస్తామని. ఇప్పుడు ఈ టబ్బులో మనము ఇప్పుడు నేను తయారు చేసిన కంపోస్ట్ పోసానండి. ఇక్కడ చూపిమా దగ్గరికి. దీని నిండా కంపోస్ట్ నేను తయారు చేసుకుంది. ఇంకా కంపోస్ట్ అవ్వలేదండి, కొద్దిగా ఉంది చూడండి. ఎగ్స్ వేసాను, ఎగ్ పోట్ అట్లే ఉంది. ఇంకా 1 month అయితే బాగా అయిపోతుంది. ఇప్పుడు నేను దీంట్లో లిచి పెడుతున్నాను. లిచి ఇప్పుడు మనం అరటి పెడదాం, మళ్ళీ దీనికి మట్టి వస్తాం. ఇప్పుడు అరటి పెడదాం. ఇది లూజ్గా ఉంది ఆల్రెడీ మట్టి, పైకి ఇప్పుడు మనకి ఇది కూడా కంపోస్టే అండి, నేను తయారు చేసుకున్నది. ఇది లెమన్ గ్రాస్ అనమాట. ఇది నేను కట్ చేస్తే అది వేస్తున్నా. అది సైడ్లో పెట్టేసినాం అనుకో మనం కిచెన్ కంపోస్ట్, అది అయిపోతుంది. చూడండి, ఇవన్నీ ఏం ప్రాబ్లం లేదు, పెట్టేసుకోవచ్చు. మనం ఇలాగే పెట్టేసుకోవచ్చు. గోంగూర కట్ చేసినవి మనం పోసుకోవచ్చు అండి. ఇంకా మనం ఎంతైనా కానీ కంపోస్ట్ వేసుకుంటూ పోవచ్చు రెగ్యులర్గా. ఇది పైన ఉండేది అయిపోతుంది. ఈ చెత్త చెదారం అంతా మనం ఇంట్లో కిచెన్ కంపోస్ట్ అంతా అయిపోతుంది. ఏం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అవదేమో మట్టి అని. ఇప్పుడు కూడా ఇది కూడా మన ఇంట్లో తయారు చేసుకున్నది. నేను ఇది అవ్వలేదని చూస్తున్నారా, అయిపోతుంది. అంతా కిచెన్ కంపోస్ట్ అండి, ఏం ప్రాబ్లం లేదు. ఇలాగే మనకు మొక్కలు నాటుకోవచ్చు. అక్కడి నుంచి ఇక్కడంతా పెట్టేసాము. ఇక్కడ దగ్గర బంతి పెట్టాం, అక్కడ కృష్ణుడి దగ్గర చామంతి పెట్టాం. అక్కడి నుంచి తెచ్చిన మొక్కలన్నీ పెట్టేసాము డబ్బులలో. ఇప్పుడు ఈ వీడియో ఇంతటితో సమాప్తం. చూసారు కదండి నా వీడియో ఫుల్గా. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో యూట్యూబ్లో 10 minutes 11 minutes మీకు చూస్తారండి. దాంట్లో 5 minutes చూడొచ్చు, స్క్రిప్ట్ చేయొచ్చు. కానీ మేము పడిన కష్టం 4 hours పట్టిందండి మాకు ఇవన్నీ రెడీ చేసుకొని మొక్కలు పెట్టడానికి, కంపోస్ట్లు అన్నీ చేసి రెడీ చేయడానికి మాకు 4 hours పట్టిందండి. వృక్షో రక్షతి రక్షితః. బాయ్.